మొత్తానికి చచ్చి బతికేవయ్యా. దండాలు బాబు. నేను చూస్తే గర్వంగా ఉంది. నీలో ఇంత మంచి మార్పు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది కొండయ్య. అవునమ్మా, అంతకు ముందు అసలు అన్నమే తినేవాళ్ళం కాదు. అది తినటానికి పిడికి నూకలు కూడా తీసుకెళ్లేవాడిని కాదు. ఏదో మీ ఆడాళ్ళ దయ వల్ల ఇప్పుడు 2 పూట్ల తింటున్నాం, హాయిగా సంసారాలు చేసుకుంటున్నాం. అందుకే కామస్తల్లి ఆడాళ్ళు ఆకాశంలో సగం అన్నారు. వస్తా తల్లి, వస్తా బాబు. అమ్మ వెనకెళ్ళండి అమ్మా, జాగ్రత్త జాగ్రత్త. చాక్లెట్ ఇవ్వా, నాకు బిస్కెట్ ఇవ్వు. సరస్వరా ప్యాకెట్ ఇయ్యమ్మా. తీసుకో. నాకో ప్యాకెట్. తీసుకో. నాకో ప్యాకెట్. తీసుకో. నాకో ప్యాకెట్ ఇయ్యమ్మా. తీసుకో. నాకో ప్యాకెట్. సిల్లరియా కొండే తాత రిక్షా ఇంకా రాలేదేంటి? నాకో ప్యాకెట్. ఏటా సూపులు వచ్చేపోయాళంక కళ్ళున్నాక అటు ఇటు చూడరాయింది. ముందా బయట సర్దుకో, నాకు సిగ్గేస్తుంది. ఏడు చావులే, ప్రాణం ఉన్నాక పీకదా. ఓ ప్యాకెట్ వేసుకో. నన్ను పీక్కు తినమాక, నేను ఇప్పుడు చాలా తిట్టు. చిట్టు పాలి భయమా, అరగుండు మీద భయమా? నాకేం భయమే, నాకే అసహ్యం వేసింది. ఇక దాని జోలికి కూడా పోను. మేనకి డాన్స్ చేసే ముందు విశ్వామిత్రుడు చెప్పాడు డైలాగులు. విశ్వామిత్రుడికి తపస్సు వచ్చింది మోత్సవం, మన కొడుకుడితోనే వచ్చింది మోత్సవం. ఇంకా లైఫ్ లాంగ్ దాని జోలికి పోను. వేసుకో. పశువు కుంకుమను సాక్షిగా తాగనని నా మీద ఒట్టేసినావు కదయ్యా. నేను బొట్టుతోనే కట్టెల్లో కాలాల. తాగమాకయ్యా, తాగమాకు. తాత ఇంకా రాలేదేంటి? తీసుకో. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. నాకో ప్యాకెట్. నాకో ప్యాకెట్. నాకో ప్యాకెట్. రండి రండి, ఎక్కడ రామా. ఏం తాతయ్య ఇవాళ ఆలస్యంగా వచ్చావు? ఓ సదా, నేను వస్తున్నా కదమ్మా. ఆకాశంలోంచి పెద్ద గద్ద రుయ్యనొచ్చి భూమి మీద కోడి పిల్లని ఎత్తుకుపోయింది. నేను వెంటనే జై ఏరా హనుమాన్ అంటూ ఆకాశంలోకి ఎగిరి ఆ కోడి పిల్లని రచిపించి భూమి మీదకి తీసుకొచ్చా. వెంటనే విష్ణుమూర్తి ప్రత్యక్షం అయ్యి భలే పని చేసావురా కొండయ్యా అన్నాడు. పెద్ద మనిషి అవుపట్టప్పుడు కాసేపు మాట్లాడవద్దు, అంత కాలుష్యమైంది. ఎక్కు ఎక్కు ఏంటి తాతయ్య అలా ఊగిపోతున్నావు? నేను ఒకటం లేదురా, మీరు రిచ్చాలో ఉన్నారు, నేను భూమి మీద ఉన్నాను కదా. భూకంపం వచ్చి వణుకింది. సరిపోని. రైట్ 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 రైట్.
తాతయ్య జాగ్రత్తగా పోనీ. బాబులే తాగుమోతు అసవా నువ్వు మారుతావు అనుకోవడం మాదే బుద్ధి తక్కువరా. మాకు తెలియదు బాబు, మాలో ఒకళ్ళుగా కలిసిపోయారు. స్త్రీ జాతిని జాగృతం చేయటానికి ముందుకొచ్చారు. సారాభూతాన్ని పారదొరలటానికి, మాకు అక్షర జ్ఞానం కలిగించడానికి మీరెంతో కృషి చేశారు. మేము ఉడతా పడతా సాయపడ్డాం. అవును బాబు, ఇది గిట్టరా సారా కాంట్రాక్టర్లు సారాలో విషం కలిపారు. అది తాగిన వాళ్ళంతా చచ్చిపోయారు బాబు. చూడు బాబు, ఈ తల్లుల ముఖాలు చూడు బాబు, చూడు. మీరు చూడలేరు బాబు. వద్దు బాబు, వద్దు. ఇంకా మేము ఈ సాగుల్ని చూడలేం బాబు. మమ్మల్ని వదిలి వెళ్ళిపోండి బాబు, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి బాబు, వెళ్ళిపోండి. కష్టానికి నిష్ఠురపడితే అసలెందుకు మొదలెట్టావోయ్, ఈ వ్యవస్థలో బద్దకిస్తే నరకంలో దిగబడతావోయ్ అన్నాడు తెన్నేటి సూరి. స్వర్గానికి రోడ్లు వేయిస్తున్నాం మేము. మా ఆశయం నెరవేరేదాకా ఇక్కడి నుంచి మేము వెళ్ళాం. ఎందుకెళ్ళాయా మీరు? అసలు మీరు ఎవరయ్యా? ఎవరు? మీకు మాకు ఏమిటి సంబంధం? పోండి, వెళ్ళిపోండి. మా గురించి మీరేం ఆలోచించక్కర్లేదు. మాకు అక్షర జ్ఞానం నేర్పక్కర్లేదు. మా కోసం చావక్కర్లేదు. మా చావేదో మేము చేస్తామయ్యా. వెళ్ళండి అయ్యా. ఏమిటయ్యా మూర్ఖత్వం? నువ్వు తాగుమోతవు కావు. నువ్వు తాగుమోతవు కాదు కాబట్టి, నిషాలో ఉన్న బానిసత్వం ఏమిటో నీకు తెలియదు కాబట్టి మాట్లాడుతున్నావు. నేను అనుభవించానయ్యా, నేను అనుమతించానయ్యా. నా భార్యని, నా పిల్లల్ని ఆకలితో వేధించానయ్యా. ఈ అన్నలు, ఈ అక్కలు, వీళ్ళనయ్యా నా కళ్ళు తెరిపించారు. నాలాంటి వాళ్ళు తిరిగి ఆ ప్రభుత్వ సారా తాగాలని, నిషాలోనే ఊగిసలాడాలని ఆ కాంట్రాక్టర్లు పనిన పన్నాగవి. ఆ కుట్రను మనం ఛేదించాలి. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన వాళ్ళని కోర్టుకి ఏడుస్తాను, ఉరికమ్మ ఎక్కిస్తాను. 1 గంట సేపు నేను ఈ దేశానికి నియంత్రణ అయితే మొట్టమొదటగా నేను చేసే పని మద్యపానాన్ని నిషేధించడం అన్నాడు మహాత్ముడు. కానీ ఈ మహానుభావులు గంట కాదు, 1 నిమిషం కూడా వ్యవధి ఇవ్వకుండా దేశాన్ని తాగిస్తాం, తూలిస్తాం, దోచేస్తాం, దాచేస్తాం అంటున్నారు. యువర్ ఆనర్, రాజ్యాంగంలో నిషేధించబడిన విషాన్ని నిషా ఎక్కించి పాలిద్దాం అనుకునే రాజులు, వాళ్ల తరపున విష వ్యాపారం చేసే కాంట్రాక్టర్లు తయారయ్యారు. వీళ్లు తయారు చేసిన కల్తీ సారా వల్ల 30 మంది చనిపోయారు. ఇంకా ఎంతో మంది సావు బతుకుల్లో హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మాతృదేశాన్ని మృత్యుదేశంగా మారుస్తున్న వీళ్లకు ఏ శిక్షా స్మృతిలో లేని శిక్షను మీరే విధించండి. అంతే. కూర్చోండి, అందరూ కూర్చోండి. మీరేదైనా చెప్పదలుచుకుంటే కోర్టు బోన్లోకి వచ్చి చెప్పండి. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్తే జడ్జి గారు. ఏం సార్ వీళ్ళు? అప్పలనాయుడు గారు ఏదో సారాలో విషయం కలిపారని ఒకరు, కాదని ఒకరు, అవునని వీళ్ళే, కాదని వీళ్ళే. ఏంటి సార్ అన్నీ తెలుసున్నట్టు అనవసరమైన ఆర్గ్యుమెంట్ చేసేసుకుంటున్నారు? అసలు సారాలో విషయం కలిపింది ఎవరో తెలుసా? ఎమ్మర కంచి నేనే. వీడు అబద్ధమాడుతున్నాడు. అసలు హంతకులు వీళ్ళు. ఆర్డర్, ఆర్డర్. ఆర్చర్, ఆర్చర్, ఆర్చర్. దేశమంతా డిజాస్టర్ లో ఉంటే మీరేం సార్ ఇంకా ఆర్చర్ అంటారు? ఆర్డర్, ఆర్డర్. సార్ నేనే సార్ కలిపింది. ఎందుకు కలిపినో తెలుసా సార్? కళ్ళు మానండోయ్ బాబు, కళ్ళు తెరవండోయ్ అని మహాత్మా గాంధీ గారు ఎంత ఉద్బోధించినా వినకుండా ఎగబడి తాగారే ఎరినా కొడుకులు. వీళ్ళకి బుద్ధి చెప్పాలనే సార్ కలిపేశా. సారాలో విషయం కలిపేశా, నేనే కలిపేశా. నాకేసుకోండి సార్ ఉరి శిక్ష.
వెనకెత్తండి. ప్రజల నుంచి ఉద్యమాలు దూరం చేయాలని ఈ సారా కాంట్రాక్టర్లు సారాలో విషం కలిపి అనేక మంది ప్రాణాలను బలికొంటే ఈ ప్రభుత్వం వాళ్ళని శిక్షించకుండా తిరిగి సారా వేలాం పాటల్ని కొనసాగించాలని నిర్ణయించింది అంటే ఇది ప్రజల జీవితాలతో ఆడుకునే దారుణమైన విషయమని బల్లగుద్ది మరీ హెచ్చరిస్తున్నారు. సారా కాంట్రాక్టర్లతో కుమ్మక్కు కావలసిన అవసరం, ప్రజల్ని మభ్యపెట్టాలన్న అగత్యం మా ప్రభుత్వానికి లేదు. మహిళల ఆక్రందనలు, ఆందోళనలను మేము అర్థం చేసుకున్నాం కాబట్టే మద్యపానాన్ని నిషేధిద్దాం. సారా వద్దు అనే పెద్ద మనుషులు లేవా సారా కొట్లు? అవన్నీ మాకు అనవసరం అండి. ఒకవేళ నువ్వు సారాగా తీసిస్తే మేము మిమ్మల్ని తీసేసేదాకా అధిష్టాన వరకు నిద్రపోనేవు. అసమ్మతి వరకు మేమే మొదలెడతాం. అంతేకాదు ఎక్స్పర్ట్ వాళ్ళు సైతన్య రథం ఎక్కేస్తే వాళ్ళ పార్టీ జెండా పీకేసి గాంధీ గోరు బొమ్మ పెట్టుకుని తిరిగేస్తున్నారు. ఆడోళ్ళు కాజ్యం పోసి ఉద్యమం సాగించేస్తున్నారు. అలాగే కొనసాగిందంటే నాను కూడా పార్టీలు కలిసిపోయి ఎన్నిపోటు కాదు పెంట పోటు పొడిచేస్తాను. పెంట పోటు ఏటనుకుంటున్నావు ఏటో? ఓ మంత్రి గారు, పాలు దాగి రొమ్ము గుద్దినట్టు, సారా దాగి ప్యాకెట్ పారేసినట్టు మా వల్ల మీరు పదవిలోకి వచ్చి మా కడుపులే కొట్టాలని చూస్తారా? మనల్ని నమ్మి ఎన్నుకున్నా ప్రజలకు ఏమైనా చేయొద్దు. ఏంటే నాను పెద్ద మనుషులు అనుకుని జనం గెలిపించినారా? లేకపోతే వెనకాల కత్తులు కటారులు చూసి గెలిపించినారా? మరి ఇటన్నిటికీ డబ్బు కావాలంటే సారం తొత్తదా లేకపోతే చింతపండం తొత్తదా? చూడు, మాలాంటోళ్ళు 10 మంది ఉండబట్టే నువ్వు ఆ సీట్లో కూకున్నావు. దేశం అంతా రాసమైపోతే నువ్వేటే నీతో చెప్తాను. నీతలా మాకంటే పొట్టకోసి అస్త్రముక్కలేక నీకు చెప్తే చదువుకుని నువ్వేట చేసినావు, అక్షరంతో తెచ్చి చెలిగించినావు. అది మా కొంపలు అనిపించింది. ఇదిగో ఈ ఎస్సీ మంత్రి గారితో చెప్పి ట్రాన్స్ఫరాలు తెప్పించేస్తాను అనుకుంటున్నావు ఏటో? మీకేమండి, ఇక్కడ కూర్చుని ఆర్డర్ పాస్ చేస్తూ ఉంటారు. స్పాట్ లో ఉండి కష్ట నష్టాలు పడేది మేము. రైట్స్ కోసం ఫైట్ చేసేవాడిని ఎలా ఆపమంటారు? శాంతి పద్ధతులు ఎలా కాపాడమంటారు? మహిళా ఉద్యమాలు ఆపడానికి మేము వెళుతుంటే మా ఇంట్లో నాడవాడు చీకొడుతున్నారు. వాళ్ళకో ఎస్పే ఇంట్లో ఆడవాళ్ళు ఉమ్మేస్తాను చెప్పుకొని సిగ్గేలేదు. సిగ్గేలేదా? ఆ మాట కోసం నాను ఉమ్మేసేస్తాను. నువ్వేమో గొడవయ్యా, నువ్వేమో గొడవే. బాబు, నా పదవి మన పార్టీ అంతా సారా కాంట్రాక్టర్ల చేతిలో ఉందని నాకు తెలుసు. ఈ బాధలు నేను పడలేను. నువ్వు సారా మంత్రి అయిపోయి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఇంగ్లీష్ వాడితో తన్నులు తిని తెప్పలు పడి నా బాధలు పడి స్వరాజ్యం తెచ్చి కిరీటం మాత్రం నెహ్రూ గారిని ఎత్తుమని ఎందుకు పెట్టారు గాంధీ గారు? ఇంగ్లీష్ వాడితో తన్నులన్నా తినొచ్చు గాని భారతీయులతో భాగవతం పడలే మహాప్రభావం అనే కదా. డబ్బు మాది, ఫోర్స్ మాది, పవర్ మాది, కానీ పదం మాత్రం వదిలేసినావు. నువ్వు ఆర్డర్ పాస్ చేసినా అది చేయించేది మావని ప్రజలు అందరికీ తెలుసు. అంచేత అనవసరంగా రాజీనామా చేయక బుద్ధిగా అక్కడే కూకో. అంచేత రాత్రికి టీవీగా కూకొని నిషేధం గిషేధం లేదు, యథాతథంగా ఏలాంపాటు కొనసాగించేద్దామని క్లోజప్ లో చెప్పు. మహాత్మా క్షమించు. సారా నిషేధానికై మహిళలు ఉద్యమాలు జరిపినా, ఆందోళనకారులు అలజడులు రేపినా, ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేసినా ఈ సంవత్సరం జరగబోయే సారా వేలంపాటలు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది.